రష్యాలో ఉన్నటువంటి ముడి చమురుని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ శుద్ధి చేసి దాన్ని తీసుకెళ్ళి అమెరికాకి అమ్మితే కొనుక్కుంటుంది. రిలయన్స్ వాళ్ళు అమ్ముతున్నారు, కొంటుంది. 2,10,000 కోట్ల రూపాయల వరకు ఇప్పటికి కొన్నది అది. అదే సందర్భంలో రష్యా ఆయిల్ని కొంటున్నటువంటి దేశాల మీదన ఇప్పుడు చైనా కొంటుంది, దాని మీద టారిఫ్లు తక్కువ కానీ మన మీద వేస్తాడు. అట్లాగే యూరోపియన్ యూనియన్ కొంటుంది, దాని మీద టారిఫ్లు తక్కువ అంట, మన మీద వేస్తాడట. అంటే కేవలం ఈ వ్యవసాయ ఉత్పత్తులని ఇండియాలో దెబ్బతీసి ఇదివరకు బీటీ విత్తనాలు మన దేశంలో కంటే మన దేశంలో నాటు విత్తనాలు ఎక్కువ వాడేవాళ్ళం. బీటీ విత్తనాల ద్వారా వాటిని మనకి మొదట్లో తక్కువ రేటుకి ఇచ్చారు. అవి వాడటం బిగిన్ అయిన తర్వాత ఇప్పుడు రైతులు ప్రతి ఏటా ఏం కావాలంటున్నారు? బీటీ విత్తనాలే కావాలంటారు. ఆ బీటీ విత్తనాలు ఇండియన్ మార్కెట్కి వచ్చిన తర్వాత ఇండియాలో ఆ విత్తన తయారీ సంస్థలన్నీ మునిగిపోయినాయి. అట్లాగే ఆ విత్తన తయారీలకు సంబంధించినటువంటి